అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల చెల్లించే 700 కోట్ల చెల్లింపులకు సంబంధించి అలాగే 2023 జూలై నుంచి కొత్త పిఎస్సి అమలు కావాల్సింది కదా, దానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం పరిష్కారం దిశగా వెళ్తుందా? సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 500 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఉద్యోగుల సమస్యలపై ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులు సీఎం మంత్రుల ఆదేశాలకే దిక్కు లేకపోతే ఎలా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మండిపడ్డ టీఎన్జీఓ నేతలు అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు అధికారులు ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ నాన్ గెస్టెడ్ అధికారుల సంఘం టీఎన్జీఓ మండిపడింది. సో సీఎం మంత్రుల ఆదేశాలను కూడా వారు పాటించడం లేదని సంఘం ఆరోపించింది. ఇప్పటికైనా తీరు మార్చుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే సదరు అధికారులను ఉద్యోగ వ్యతిరేకులుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది. టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం నాంపల్లిలో టీఎన్జీఓ భవన్లో నిర్వహించడం జరిగిందండి. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం 22 నెలలుగా ఎదురుచూశామని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పర్యాయాలు సీఎం, మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీతో సమస్యల పరిష్కారం కోసం చర్యలు జరిపినప్పటికీ ఇంకా పెండింగ్లో ఉండడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పెండింగ్ బిల్లులు ప్రతి నెల 700 కోట్ల చొప్పున చెల్లిస్తామని చెప్పి తాత్సార్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల గూడును పెడజెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. హెల్త్ కార్డుల హామీ కూడా అట్టకెక్కిందని 5 డిఏలు అడిగితే కేవలం 1 డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఇక 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన రెండో పిఆర్సీ మాట తెగపోవడం విడ్డూరమని తెలపడం జరిగింది. సో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీకి సంబంధించి వెంటనే రిపోర్ట్ని తెప్పించుకుని తద్వారా పే స్కేల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.